హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వినాయక చవితి బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మా బర్త్డే గణపయ్యకి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ కూడా మంచిగానే చేసుకున్నారని నేనైతే ఆశిస్తున్నాను. నేనైతే ఆ రోజు పొద్దున్నే లేచి ఇల్లది ఊడ్చేసుకొని అంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి వచ్చి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత హైట్ మీద పెడితే బాగుంటుంది, వచ్చేపోయే దారిలో ఉంది మాకు దేవుడు అని చెప్పేసి కొంచెం స్టూలు టీపాయ వేసుకొని అయితే దాని మీద నేను దేవుడిని పెట్టుకోవడానికి అయితే మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అయితే పూజను మేము స్టార్ట్ చేసుకున్నామండి. నేను, మా వారు, మా బాబాయ్ అయితే కూర్చొని పూజనైతే స్టార్ట్ చేసుకున్నాము. నండూరి గారి వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురు చేశారు కదా వీడియో, ఆ వీడియో పెట్టుకొని అయితే నేను పూజ చేసుకున్నాను. వాళ్ళు చాలా సరళమైన పద్ధతిలో సులభంగా చేసుకునేటట్టయితే చాలా బాగా చెప్పారు. మేము అందులో అయితే చూసి చక్కగా మంత్రాలు చదువుతూ ఉంటే చెప్తూ ఉంటే అలా అయితే పూజ చేసుకున్నాము. ఫస్ట్ నేను రోజు ఇంట్లో దేవుళ్ళు ఉంటారు కదా, అక్కడ దీపారాధన చేసాము. ఆ తర్వాత గణేశుడి దగ్గర అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాము. మా వినాయకుడు కూడా ఈసారి విగ్రహం చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉన్నాడండి మా గణపయ్య. అలాగే నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పూజ అయితే చేసుకోలేకపోతున్నాను విగ్రహం పెట్టుకొని. ఈ సంవత్సరం ఎలాగైనా ఖచ్చితంగా చేసుకోవాలి అని అయితే అనుకున్నాను. ఇక అదైతే ఆచరణలో పెట్టేసుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది. ఒక్కొక్కసారి మనం అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరకపోవచ్చు. ఈసారి అయితే మాకు కుదిరిందండి. మేమైతే పూజ అయితే చేశాము. నేనైతే శనివారం, ఆదివారం నుంచి సోమవారం రోజు సాయంత్రం అయితే నిమజ్జనం చేశాను. ఎందుకంటే మళ్ళీ మంగళవారం 4వ రోజు బుధవారం వరకు ఆగాలి కదా అని చెప్పేసి ఇంకా 3 రోజులు చేస్తా అనుకున్నాను. 3వ రోజు సాయంకాలం అయితే మేము నిమజ్జనం చేసి వచ్చాము. మాకు ఇక్కడ శబరి నది ఉంటుందండి మా ఊరిలో. అయితే ఫస్ట్ శబరి నది దగ్గరికే వెళ్ళి చేస్తుంటాం ఎప్పుడు పెట్టుకున్న విగ్రహం. కానీ ఈసారి వరదలు బాగా వచ్చి అస్సలు కుదరలేదండి మాకు, వెళ్ళడానికి అసలు అవ్వలేదు. దారులన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. అటువైపు వెళ్ళడానికి కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. దానివల్ల మేమైతే వెళ్ళలేకపోయాము. మా ఇంటి వెనుక ఒక చిన్న కాలువ అయితే ఉంటుందండి, ఆ నీళ్ళు కూడా శబరి నదిలోకే వెళ్ళి కలుస్తాయి. ఇక అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళైతే నేను, మా వారు నిమజ్జనం చేసి వచ్చాము. నిమజ్జనం చేయడానికి వెళ్ళే రోజు కూడా ఫుల్ వర్షం అండి. ఇంకా గొడుగేసుకొని అయితే వెళ్ళి మేము నిమజ్జనం అయితే చేసి వచ్చాము. ఈసారి పూజలు చాలా బాగా జరిగింది. ఇక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు, వడపప్పు, అలాగే పులిహోర అయితే ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను. అన్నీ సిద్ధం చేసుకున్నాక పూజ మొదలు పెట్టుకుంటే హడావుడిగా అనిపించదు కదా. తర్వాత నేను నైవేద్యాలు చేయడం అయిపోయిన తర్వాత పాలవెల్లిని అయితే డెకరేట్ చేసుకున్నాను. చక్కగా పూలదండ, మామిడాకులు అన్నీ కట్టుకున్నాము. సీతాఫలకాయ కూడా దొరికిందండి. ఎలక్కాయలు కట్టేవాళ్ళండి మా చిన్నప్పుడు, నాకు బాగా గుర్తు. మా ఇళ్ళల్లో పూజ చేస్తే వెలక్కాయలు కంపల్సరిగా వినాయక చవితికి ఖచ్చితంగా పాలవెల్లికి కట్టేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా దొరకట్లేదు కదండి. అందుకనే యాపిల్, దానిమ్మ, అలాగే సీతాఫలాలు దొరికితే సీతాఫలాలు అయితే కట్టుకుంటున్నాం మనం ఇక్కడ. మా చిన్నప్పుడు ఆ ఎలక్కాయలు కట్టిన తర్వాత వాటి పండేవి చక్కగా. అవి పండిన తర్వాత వాటిని తీసి పెట్టేవాళ్ళండి. అంటారు కదా చిన్నప్పుడు కొన్ని జ్ఞాపకాలని, అలాగే అదొక జ్ఞాపకం అండి వినాయక చవితి వస్తే నాకు. ఇంకా ఎందుకో మరి ఆయనకి ఇష్టమో ఏమో తెలియదు కానీ ఎలక్కాయ అయితే కంపల్సరీగా కట్టేవాళ్ళండి అప్పుడు. ఇక్కడ మేము వినాయకుడి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. దీపారాధన అయితే చేసుకున్నాము. మేమైతే మా పూజని మాకు తోచినంతలో, మాకు తోచిన విధంగా అయితే చేసుకున్నామండి. తప్పులు ఏమైనా ఉంటే తెలిసిన వాళ్ళు మన్నించండి. ఇక్కడ మేము తెలిసి అయితే తప్పు చేయం కదండి ఎవ్వరము కూడా. మనకు తెలిసినంతలో ఏదో చేసుకుంటాము. దేవుడి మీద ఒక నిశ్చలమైన భక్తితో పూజ అయితే చేస్తాం కదా, అందులో తప్పొప్పులు అనేది సహజము. మనమైతే పండితులమైతే కాదు కదా. కాబట్టి మనకు తోచినంతలో శక్తి కొలది భక్తి అన్నట్టు నాకు తోచినంతలో నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మా బాబు కూడా చక్కగా పూజ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయేంత వరకు అయితే కూర్చున్నాడండి ఓపికగా. వాడి బుక్స్ కూడా పెట్టి పూజ చేసుకున్నాడు వాడు. చిన్నప్పుడు మేము కూడా అలాగే బుక్స్ అన్నీ పెట్టేసుకొని ఓం అని రాసుకొని
అన్నీ వినాయక చవితి వస్తుందంటే అదొక తెలియని హడావుడి ఉండేదండి. ఇప్పుడు పిల్లలకి మనం చెప్తే తెలుస్తుంది, చెప్పకపోతే వాళ్ళు తెలియదు. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. ఇక ఇక్కడ మేము పూజ అయితే చేసుకున్నాము, చక్కగా అష్టోత్తరం అది చదువుకున్నాము. పూజ అయితే చక్కగా కంప్లీట్ అయింది. ఆ తర్వాత మేము దేవుడికి అయితే ఇగోండి ఇక్కడ తాంబూలం అయితే ఇస్తున్నాము. తాంబూలం పెట్టేసి ఇక హారతి ఇచ్చేసుకుంటే మన పూజ అయిపోతుంది. అలాగే లాస్ట్లో చక్కగా కథంతా చదువుకొని అక్షంతలు వేసుకోవాలి అంటారు కదా, అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకొని అయితే మేము అక్షంతలు వేసుకున్నామండి. లక్కీగా వినాయక చవితి రోజైతే వర్షం లేదు, కానీ ఇంకా ఆ రోజు నైట్ నుండి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిందండి మాకు విపరీతమైన వర్షం. అసలు ఎంత వర్షం అంటే చాలా పెద్ద తుఫాన్ వచ్చిందండి. చాలా తుఫాన్ వచ్చి అసలు ఎట్లయిపోయిందంటే మాకు ఎక్కడికక్కడికి రోడ్డు బ్లాక్ అయిపోయి మా ఊర్లో కూడా వరదలు వచ్చేసాయండి. అంతా శబరి నది వైపు ఇళ్ళన్నీ పట్టేశాయండి. చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మేబీ ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మాకు మెయిన్ రోడ్డు మీద కూడా ఎన్హెచ్ నేషనల్ హైవే అలాంటిది, దాని మీద కూడా విపరీతమైన నీళ్లు పారాయండి. మేము వినాయకుడిని నిమజ్జనం చేసుకున్న తర్వాత 3వ రోజు వెళ్దాము, చూద్దాము ఎక్కడెక్కడ పట్టింది అని చెప్పేసి వెళ్దామని అయితే మేము అనుకొని నిమజ్జనం చేసిన తర్వాత వెళ్తే ఎక్కడికక్కడికి ఆపేశారండి. అంతా బ్లాక్ చేసేసారు పోలీసులు. అలాగే ఎక్కడైనా ప్రమాదాలు జరగవచ్చు అని చెప్పేసి ఆపేశారు. ఇదిగోండి ఇక్కడ మేము అటువైపు వెళ్తున్నాము. నిమజ్జనం చేసిన తర్వాత వెళ్తున్నాం, కానీ డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే ఎక్కడా చూడనివ్వలేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి శబరి నది మొత్తం ఇదంతా వచ్చేసింది, శబరి నది వాటరే. అదిగోండి అది మొత్తం ఆ చెట్లకు కనిపించేది, ఆ చెట్ల పక్కన శబరి నది ఉంటుంది. మొత్తం పొంగి పొర్లిపోయింది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.